కుసుమహర కుసుమహర కుసుమహర. మాతృదేవో భవ. ప్రభూ, నా దుఃఖితుడైన బిడ్డ మీద సుఖశాంతులు కురిపించు. మహాత్ములందరూ వాడిని చూచి సంతోషపడాలి. వాడి జీవితం పవిత్ర ప్రభు ప్రేమమయం కావాలి. బాజీద్ మహాత్ముడు బయట గడప దగ్గర నిలబడి తన కోసం తల్లి చేస్తున్న ఆ ప్రార్థనని వింటున్నాడు. చాలా సంవత్సరాల తరబడి ఇంటికి రాక కఠోర తపోసాధన చేశాడు. చివరకు ఫలితం పొంది అప్పుడే తన తల్లిని ఒకమారు దర్శించుకుందామని వచ్చాడు. ఎన్నాళ్ల తర్వాత ఇంటికి వచ్చాడో తల్లి ప్రార్థనని విని ఆ తల్లి ప్రేమకి ఆగలేకపోయాడు. అమ్మా అమ్మా, నీ దుఃఖితుడైన బిడ్డ వచ్చాడమ్మా అని కేక పెట్టాడు. కన్నీరు అప్రయత్నంగా దొర్లుకొచ్చింది. బిడ్డ కంఠస్వరం గుర్తుపట్టి తల్లి ఒక్కమారుగా ఆశ్చర్యంతో సంభరంతో వాకిలి దగ్గరికి వచ్చి తలుపులు తెరిచింది. బాజీద్ మహాత్ముని హృదయానికి హత్తుకుంది. ఆ ముసలి తల్లికి అంతు లేకుండా కన్నీరు వస్తోంది. మెల్లగా తన బిడ్డ తల నిమురుతూ పూడిపోయిన కంఠంలో నుంచి పెళ్ళగించి ఈ మాటలు పలికింది. నాయనా, ఎన్నాళ్లకు వచ్చావురా? ఎలా ఉన్నావు? పరమాత్ముడు ఎలాగో నిన్ను క్షేమంగా ఇంటికి పంపాడు. బాజీద్ గొల్లున ఏడ్చాడు. అమ్మా, నేను మూర్ఖుడినమ్మా. ఏ పనిని వృధా అనుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోయానో దాని విలువ, దానికి గల మహత్వము ఇన్నాళ్ళకి తెలిసిందమ్మా. కఠోరంగా తపస్సు చేసి నేనే ఫలితం పొందానో అది కేవలం నీకు సేవ చేసుకుంటే అతి సులభంగా చేతికందేది. ఇక నుంచి అమ్మా, నీ సేవ కాక నేను ఇంకేమీ చెయ్యను. అలా బాజీద్ మహాత్ముడు ప్రతిక్షణం మాతృసేవ చేసుకున్నాడు. రాత్రింబవళ్ళు తల్లిని కనిపెట్టుకొని సేవ చేసి అమోఘమైన తల్లి ఆశీస్సులు పొందాడు. పై ఉదహరించిన కథని బట్టి మనకు అర్థమవుతుంది తల్లి విలువ ఏమిటో. మనకెందరో స్నేహితులుంటారు, బంధువులుంటారు, ఆత్మీయులు ఉంటారు. కానీ తల్లితో సమమైన వారెవరూ లేరని నిర్ధారణగా చెప్పవచ్చును. పరమాత్ముడు ఎక్కడో ఉన్నాడు, మన కండ్లకి కనపడడు అనే మాట లేదు. అమ్మ రూపంలో అనుక్షణం మనలో ఉన్నాడు. ప్రతి క్షణం మనని చూసుకుంటూ కాపాడుకుంటూ ఉన్నాడని నిర్ధారణగా చెప్పవచ్చును. శ్రీ హరప్రభు చెప్తున్నాడు, కృష్ణుడి తర్వాత సమస్త ఆధ్యాత్మిక శక్తులు సహాయాలకు తల్లి ఒక మిక్కిలి పెద్దదైన నిలయం. మీరు ఏ ఆధ్యాత్మిక శక్తులని పొందాలన్నా తల్లి దగ్గర నుంచి పొందండి. తల్లిని సంతోషపెట్టండి. అప్పుడు ఆమె మీరు కోరిన ప్రతిదీ ఇస్తుంది. పైన చెప్పిన హరప్రభు బోధని బట్టి మన ఎదుట ఉన్న తల్లి సాక్షాత్తుగా పరమాత్ముడే అనే నమ్మకం దృఢపడాలి. ఒక్కమారు ఆలోచించండి. భగవానుడు మనలో దోషాల వైపు చూడకుండా మనని ప్రేమిస్తూనే ఉంటాడు. మళ్ళీ తల్లే అలా చేస్తుంది. బిడ్డలు చేసే తప్పుడు పనులేవి తల్లి దృష్టికి రావు. పైగా తన బిడ్డని ప్రేమించకుండా ఆగలేదు. చివరకు తనను తిట్టినా, తన్నినా, చంపుతున్నా కూడా బిడ్డని ప్రేమించకుండా, బిడ్డ క్షేమం కోరకుండా తల్లి ఆగలేదు. సరిగా ఈ లక్షణమే క్రీస్తు ప్రభుని చివరి దశలో మనకు కనిపిస్తుంది. భరించశక్యంగాని బాధ తన మీద పడిన ఆ ప్రభువు ఆ అపూర్వ క్షమాగుణాన్ని చూపాడు. ఆ ప్రభుని క్షమాగుణం అనంతమైంది. ఆ ప్రేమ అనూహ్యమైంది. ఒక కన్న తల్లి ప్రేమ తన బిడ్డల వరకే పరిమితం, కానీ ప్రభుని ప్రేమ అపరిమితం. దీన్ని బట్టి ఆలోచిస్తే మనకేం బోధపడుతుంది? ఆ ప్రభుని అలౌకికమైన ప్రేమ, సహనం, క్షమ మొదలైనవన్నీ తల్లిలో ప్రసారమవుతున్నాయని. కాబట్టి తల్లి ప్రత్యక్ష దైవం అనటానికి సంకోచించవలసిన పని లేదు. కానీ మనకి మన తల్లుల ఎడల ఆ దృష్టి రావటం లేదు. నా ఎదుట ఉన్న ఈ తల్లి రూపంలో సాక్షాత్తుగా పరమాత్ముడు ఉన్నాడు అనే విశ్వాసం బాగా దృఢపడితే తల్లిని దైవం అనే దృష్టితో చూడటం జరుగుతుంది. ఆ విధంగా తల్లిని ప్రేమించటం, తల్లి చెప్పిన మాటల్ని ఆచరించటం, తల్లిని సేవించటం జరుగుతుంది.
క్రమక్రమంగా ఆ అనంతంగా సర్వత్రా వ్యాప్తి అయి ఉన్న ప్రభుని ప్రేమ బహు సులభంగా అందుతుంది. ఒకవేళ ఈ రక్తమాంస శరీరధారి అయిన తల్లి దూరమైపోయిన ప్రభు ప్రేమ కొన్ని కోట్ల రెట్లు ఎక్కువగా మనకు అందుతుంది. ఇది నిస్సంశయం. కానీ తల్లి సాక్షాత్తుగా భగవానుడే అన్న విశ్వాసం కుదిరేదెలా? శ్రీ హరప్రభు చెప్తున్నారు, తల్లిని రక్తమాంస శరీరధారిగా ఉన్న కృష్ణుడు అని తలవటం సర్వుల కర్తవ్యం. తల్లి ఈ శరీరాన్ని గర్భంలో ధరించి ప్రసవించి పోషించి పుష్టినిస్తుందే, ఆమెను ఈశ్వరుడు అని తలవకపోతే ఇంకా ఈశ్వరత్వం దేనిలో ఉంది? ఆయన జగత్తుని ఎలా ధరించి ప్రసవించి పోషించి పుష్టినిస్తున్నాడో అమ్మ కూడా అలాగే ఈ శరీర సంబంధంలో. కాబట్టి అమ్మ మన పక్షంలో, ఈశ్వరుడు ఎందుకు కాదు? ఇప్పుడు మనం చేయవలసినది హరప్రభుని పై చెప్పిన బోధని అక్షరాలా నమ్మటమే. ఈ మాటలు హరప్రభువు చెప్పినవి కాబట్టి నేను నమ్మి తీరాలి అని గట్టి నిర్ణయానికి వచ్చేద్దాం. ముందే చెప్పుకున్నాగా, ఆ బాజీద్ మహాత్ముడు అన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేసి గడించిన ఫలితం తన ఇంట్లోనే కన్న తల్లి సేవ చేసుకుంటే లభించేది అని ఎంతగా వాపోయాడో. ఆయన ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన తల్లి ఆయన క్షేమం కోసం, ఆయనకి మంచి ఫలితం రావటం కోసం తపించిన తపనకి ఆ ఫలితం ఆయనకి వచ్చింది. అంటే ఆ తల్లి తపస్సు బిడ్డ తపస్సు కంటే మించిపోయింది. అపరిమితమైన వ్యాకులత్వం అతనిలో ఆ తపస్సులో ఉంది. ఇలా బిడ్డకి మేలు కోరుతూ వృద్ధాప్య దశకు దాకా చేరుకుంది. ఆ ప్రార్థన కేవలం నిస్వార్థపూరితం. కాబట్టి ఆ బాజీద్ మహాత్ముడైనాడు. సరే, మనలో ఈ మహత్తర భావం నాటుకోవటం లేదు. అది తప్పనిసరిగా జరిగి తీరాలి. ఇది సర్వుల కర్తవ్యం అని హరప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. నా తల్లి నాకు ప్రత్యక్ష దైవం అనే భావంతో తల్లిని ప్రేమిస్తే, సేవిస్తే ధన్యత రావటం నిశ్చయం. ఇదే భక్త పుండరీకుని కథలోనూ ఇంకా ఎన్నెన్నో పురాణాల్లోనూ కనిపిస్తుంది. సరే, మనకి చాలా కాలం గతించింది. ఇప్పటికైనా కళ్ళు తెరచి మన తల్లినే మనకి ఆరాధ్య దేవతగా చేసుకుందాం. భగవానునికిచ్చిన ప్రాధాన్యతని తల్లికి ఇద్దాం, సేవిద్దాం. మరి తల్లులని పోగొట్టుకున్న వారి మాట ఏమిటి? వారు జీవించి ఉన్నంత కాలంలో దైవీ భావంతో చూడటం జరిగిందో లేదో ఒక్కమారు జ్ఞాపకం చేసుకొని, అలా జరగకపోయినట్లయితే నేరుగా భగవానుని దగ్గర వేడుకోవటమే. ప్రభూ, నేను అత్యంత మూఢుడినై నా దగ్గరే నీవు నా తల్లి రూపంలో సంచరిస్తూ నన్ను కాపాడుతూ ఉన్నట్లు గుర్తించలేకపోయాను. నన్ను మన్నించు తండ్రి. ఇప్పుడు పరోక్షంగా ఉన్న నిన్ను ఎలా సేవించుకోవాలో తెలియటం లేదు. నాకు మార్గం చూపు ప్రభువు. నన్ను ఉద్ధరించు. నన్ను మాయాజాలంలో ఇంకా పడనీయకు. నీ పద కమలాలందరికీ నన్ను లాగుకో, నన్ను ధన్యం చేయి అని వ్యాకులత్వంతో కన్నీటితో వేడుకోవటమే. దయామయుడైన ప్రభువు క్షమించరాని దోషాలే లేవు. కాబట్టి అలా కనికరించి కాపాడుకుంటాడు. ఏది ఏమైనా కన్న తల్లి ఒడి కంటే మించి సురక్షితమైన స్థానం బిడ్డకి ఇంకొకటి లేదు. అలాగే ఏ సాధన చేయనక్కరలేకుండా ప్రభుని ఒడిలో బిడ్డలమై సురక్షితంగా ఉండాలంటే మన తల్లులను సేవిస్తే చాలు. మాయలో బతికిన మాయాతీతుని సంరక్షణ మనకి ఆ విధంగా దక్కుతుంది. జన్మ మనకి బహు సులభంగా ధన్యమవుతుంది. జాయ్ కుసుమహర కుసుమహర కుసుమహర. మరో అంశంలో కలుసుకుందామా?